శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామనుని జగన్మయ దివ్య రూపం. దానజలం చేతిలో పడగానే వామనుడు ముల్లోకాలు ఆక్రమించేందుకు జగన్మయమై అయిన బహురూపాన్ని ధరించాడు. పాదాలతో పిక్కలతో ఆకాశాన్ని, సత్యతపోలోకాలను మోకాళ్లతో, మేరుమందరాలను తొడలతో ఆ త్రిలోక ప్రణమ్యుడు కప్పివేశాడు. నడుములో విశ్వేదేవతలు, మరుత్తులు, వస్తి శిరోభాగాలయందు లింగంలో మన్మధుడు, వృషణాలలో ప్రజాపతులు, కుక్షిలో సప్తసాగరాలు, జఠరంలో యజ్ఞాల భువనాలు, ఇష్టాపూర్తాలు మొదలగు వైదిక క్రియలన్నీ కడుపు మీద 3 పొరల్లో నదులు నిలిచాయి. వీపు భాగాన వసువులు, భుజాల్లో రుద్రులు, బాహువుల్లో 10 దిక్కులు, చేతుల్లో అష్టవసువులు, హృదయంలో బ్రహ్మ, హృదయాస్తుల్లో వజ్రాయుధం, లక్ష్మీ సముద్రాలు, వక్షోజాల మధ్య భాగాన చంద్రుడు, మనసులో మెడలో దేవమాత అదితి, కంఠపు 3 పొరల్లో కనిపించాయి. ఆ ప్రభువు నోటిలో అగ్నులతోటి విప్రులు, పెదవుల్లో సంస్కారాలు, లలాట దేశాన లక్ష్మితో కలిసి ధర్మార్థ కామ మోక్ష సౌస సమన్వితాలైన శాస్త్రాలు, చెవుల్లో అశ్విని దేవతలు, ఊర్వులలో మాతరిస్సుడు, సర్వసంధుల్లో మరుత్తులు, దంతాలలో సకల సూక్తాలు, నాలుక మీద సరస్వతి, నేత్రాల్లో చంద్రసూర్యులు, కృత్తిక మొదలగు నక్షత్రాలు కనురెప్పల్లోనూ కనిపించాయి. ఆ దేవదేవుని శిఖాభాగాన ధ్రువుడు ఉపవిష్టుడయ్యాడు. రోమకోపాల్లో తారకలు, రోమాల్లో మహర్షులు. సర్వగుణమయుడు, సర్వభూతమయుడు ఆ భగవంతుడు ఒకే అడుగులో చరాచర ప్రాణులతో నిండిన భూమిని అంతటిని ఆక్రమించగా ఆ విశ్వరూపుని కుడి రొమ్ము చంద్రుడైంది, ఎడమ రొమ్ము సూర్యుడైంది. ఆ ప్రభువు పైకి ఎగిరే కొలది చంద్రులు ఆయన బొడ్డుకు ఎడమ కుడి భాగాలుగా నిలిచారు. 2వ పాదం మొదటి సగంతో స్వర్గ మహర్లోక జన తపో లోకాలను కప్పి, మిగిలిన సగంతో వైరాజాన్ని, మిగిలిన మధ్య భాగంతో అంబరాన్ని ఆక్రమించి అనంతమైన అంతరాళాన్ని నింపి బ్రహ్మాండ కటాహాన్ని భేదించి నిరాలోకమైన లోకానికి ద్వితీయ చరణాన్ని సాచి నిలిపాడు ఆ విరాట్ పురుషుడు. 2వ 10 అంగుళాల తాకిడికి భిన్నమైన బ్రహ్మాండపు పైనుండి ఆ పాదం వెంట కిందికి జలజల గొప్ప ప్రవాహం నిర్గమించింది. వక్రగతితో పారిన ఆ జలం కుటిలైంది. అదే విష్ణుపది అనే పేరుతో విఖ్యాతమైంది. నారద, ఆ పవిత్రోదకాలనే సురనది అని భక్తితో తాపసులు సేవిస్తారు. 3వ పాదానికి చోటు లేకుండాట చూసి ఆ ప్రభువు పెదవులు అదురుచుండగా బలిని సమీపించి, దైత్యేంద్ర, రుణశేషం బంధనకారి అవుతుంది. 3వ చరణానికి భూమిని చూపించము, లేదా బంధనానికి సిద్ధపడమని హెచ్చరించాడు. మురారి మాటలకు బలిపుత్రుడు బాణుడు నవ్వి హేతుబద్ధంగా ఆయనతో ఇలా అన్నాడు: జగన్నాథ, ఈ భూమండలాన్ని, మిగిలిన భువన షట్కాన్ని నీ విరాట్ రూపంతో అల్పతరం గావించి నిశ్శేషమైన దాన్ని ఎట్లా కోరగలవయ్యా? నీవు సృష్టించినదంతయో అదియే కదా. ఇంకనూ భూమిని ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వమందవు? ప్రభు, నీవు సృష్టించిన భూమండలం భువనాంతరాలతో సహా సర్వం నా తండ్రి నీకు ధారపోశాడు. నీ సృష్టిలో మిగిలినది ఏదీ లేదే. ఇంకనూ కపటవచనాల పలుకుతో బంధిస్తానందువేలా? నీవు సృష్టించింది లేనప్పుడు, నీకు సృష్టించుటకు శక్తి లేనప్పుడు దైత్యేశ్వరుడు ఏమి చేయగలడయ్యా? ఆయన ప్రస్తుతం చేయగలిగింది, ఆయనకు చేతనైనది ఒక్కటే, నేను మనసారా పూజించడమే. కనుక బంధన ప్రసక్తి వదిలి ఆయన్ని అనుగ్రహించి ప్రసన్నుడవ కమ్ము. దేశము, కాలము, పాత్ర నెరిగి గావించిన దానం అక్షయమవుతుందని శృతుల్లో నీవే చెప్పలేదా ఓ చక్రధర? మా తండ్రి చేసింది భూదానం, పాత్ర యాజితాత్మవు, దేవదేవుడైన నీవు. సమయమా, చంద్ర జ్యేష్ఠ మూలా నక్షత్రాల పవిత్ర యోగం. ఇక స్థానమా, క్షేత్రాలలో తలమానికం, కుక్షేత్రం సుప్రసిద్ధం. సర్వజ్ఞుడమైన నీకు బుద్ధిహీనులమైన మేము మంచి చెడులను, విధి నిషేధాలను గురించి ఏమి చెప్పగలమయ్యా? వేదాలను మొదట సృజించిన వాడవు, సదసద్విలసితమైన విశ్వంలో సర్వత్రా నిండి ఉన్న ప్రభువువు. నీకు తెలియనిది ఏమి కలదు? మొదట్లో బొట్టెడివిగా వచ్చి 3 అడుగులు యాచించావు. నిజం చెప్పు ప్రభో, లోకత్రయ పూజ్యమైన విశ్వరూపం దాల్చి 3 అడుగులకు బదులు 3 లోకాలు నీవు తీసుకోలేదటయ్యా. ఇంకా వంచన మాటలు ఎందుకు? నీ 3 అడుగులకు 3 లోకాలు చాలకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఒక్క చరణంతోటే ముల్లోకాలను లంఘించలేవా? లోకేశ్వర, ఇదంతా నీ లీల మాత్రమే కాదా? ఈ భూమిని చిన్నదానిగా నీవే సృష్టించి తర్వాత ఇప్పుడు బలిని బంధిస్తావా? పద్మనాభ, మాధవ, ఇదెక్కడి ధర్మమయ్యా? అవును, నిజమే, పెద్దలు తమకు నచ్చింది చేస్తారు, వారేమి చేసినా చెల్లుబడి అవుతుంది. బాణునికి త్రివిక్రముని సమాధానం. పులస్త్రుడిలా అన్నాడు: నారద, బలితనయుడు బాణుని పలుకలు విని ఆదికర్తయ్యకు జనార్దనుడు ఇలా బదులు చెప్పాడు: బలిపుత్ర, నీవు గావించిన ఆరోపణలకు హేతుబద్ధమైన సమాధానం చెబుతున్నాను విను. నేను మొదట్లోనే నా ప్రమాణాన్ని అనుసరించి నాకు 3 అడుగులు ఇమ్మని అడిగాను. ఆ ప్రకారంగానే ఆచరించాను. ఓ దానవ, మీ తండ్రికి నా ప్రమాణం తెలియదా? అతడు నిస్సంకోచంగా పరిమాణాతీతాలైన 3 అడుగులు నాకు ఇస్తాననలేదా? నిజమే, నేను తలుచుకుంటే ఒక్క పాదంతోనే అన్ని లోకాలను కొలవగలను. అయితే నీ తండ్రి హితాన్ని కోరే 3 అడుగుల్లో వాడిని కొలిచాను. ఓ బాణ,
పవిత్రమైన దానధారను నా చేతిలో విడిచాడు. ఆ కారణాన నీ తండ్రి ఆయుర్దాయం కల్పపర్యంతం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న శ్రాద్ధదేవుని మన్వంతరం గడిచిన మీదట సావర్ణి మన్వంతరంలో ఇతడు ఇంద్రుడు కాగలడు. ఈ విధంగా బాణుని సమాధానపరిచి ఆ త్రివిక్రమదేవుడు బలిని చూసి ప్రేమార్ద్రాలైన తియ్యటి మాటలతో ఇలా పలికాడు. దైత్యనాథ, దాన సాద్గుణ్యం కోసం నీవు ఇవ్వాల్సిన దక్షిణ పూర్తయ్యే వరకు నీవు నా వారలందరితో సుతలమనే పాతాళానికి వెళ్ళి రోగబాధలు లేకుండా వాసం చేయము. అది విని బలి భగవాన్ని ఇలా ప్రశ్నించాడు. ప్రభో, సుతలంలో నిరామయంగా ఉండగలుగుటకు అవసరమైన అక్షయ భోగాలు నాకెక్కడి నుండి లభిస్తాయి? అందుకు ఆ త్రివిక్రముడు ఇలా చెప్పాడు. బలిరాజా, సుతలంలో ఉన్నప్పుడు నీకు లభించే అపూర్వమైన భోగాలేవో చెబుతాను విను. అవిధిపూర్వకంగా చేయబడిన దానాలు, వేదమంత్రాలు లేకుండా పెట్టుబడే శ్రాద్ధాలు, వ్రతదీక్ష తీసుకోకుండా చేయబడే వేదాధ్యయనాలు, వీటన్నింటి ఫలాలు వివిధ భోగాల రూపంలో నీకు లభిస్తాయి. ఇవి కాక నీ పేరిట ఒక మహోత్సవం ప్రతి సంవత్సరం జనులంతా చేసుకుంటారు. ఆ రోజు మానవులంతా చక్కగా అలంకరించుకుని దీపజ్యోతులు, పుష్పాంజలులు సమర్పించి శ్రద్ధగా నిన్ను పూజిస్తారు. ప్రస్తుతం నీ రాజ్యంలో జరుగుతున్నట్లే అప్పుడు కూడా రాత్రింబవళ్ళు నరులు వేడుకలు చేసుకుంటారు. బలికి సుతలంలో కల్పించిన వృత్తి. మధుసూదనుడిలా బలిని సమాధానపరిచి భార్యతో సుతలానికి పంపాడు. యజ్ఞాన్ని తనతో తీసుకుని దేవతలతో పరివేష్టితుడైన ఇంద్రుని ఇంటికి వెళ్ళాడు. ఇంద్రుడు అతని త్రివిష్టపాన్ని ఇచ్చి దేవతలకు వారుల యజ్ఞభాగాలు పునరుద్ధరించి, ఓ మహర్షి నారద, ఇంద్రాదులు చూస్తుండగా ఆ విశ్వనాథుడు అక్కడికక్కడే అంతర్హితుడయ్యాడు. మానవుల భాగ్య నిర్ణేతయగు వాసుదేవుడు స్వర్గానికి వెళ్ళగానే సాల్వదైత్యుడు గొప్ప రాక్షస బలంతో అంతరిక్షంలోనే సౌభమనే నగరాన్ని నిర్మించుకుని ఇష్టం వచ్చినట్టు తిరగసాగాడు. మహాత్ముడగు మయుడు స్వర్ణ తామ్ర లోహ నిర్మితమైన త్రిపురం అనే పట్టణం సకల వసతులతో సర్వాంగ సుందరంగా నిర్మించుకుని భార్య పరివారంతో తారకాక్ష దైత్యులతో కూడుకొని సుఖనివాసం గావించాడు. బాణుడు కూడా శ్రీహరి త్రివిష్టపాన్ని అపహరించిన మీదట తన తండ్రి బద్ధుడే రసాతలానికి వెళ్ళగా భూమి మీద సౌనితం అనే చక్కని నగరదుర్గాన్ని నిర్మించుకుని ముఖ్యులైన దైత్యేశ్వరులతో కలిసి రాజ్యం చేశాడు. ఓ నారద, ఈ విధంగా పూర్వకాలాన దేవకార్యం సిద్ధింపచేసి ఇంద్రునికి హితం చేయుటకు బ్రాహ్మణ కళ్యాణం కోసం చక్రధరుడకు విష్ణుదేవుడు వామన రూపం దాల్చి బలిని బంధించాడు. పాపహరం పుణ్యప్రదము అయిన వామనావతార కథ నీకు చెప్పాను. దీన్ని విన్నా, స్మరించిన, కీర్తించిన పాపక్షయం కలిగి పుణ్యం లభిస్తుంది. విష్ణువు వామనుడుగా పుట్టి బలిని బంధించిన గాథ వినిపించాను. ఇంకా ఏమి వినాలో అడుగు, చెప్తాను. నారదుడు ఇలా ప్రశ్నించాడు. భగవాన్, మహాత్ముడకు వాసుదేవుడు బలిని బంధించిన గాథ విన్నాను. అయితే ఇంకొక విషయం అనుమానంగా ఉంది. దేవేంద్రునికి త్రిష్టపరాజ్యం తిరిగి ఇచ్చి అంతర్హితుడైన విష్ణువు ఎక్కడికి వెళ్ళాడు? సుతలానికి వెళ్ళిన దైత్యపతి ఏం చేశాడు? ఇదంతా విపులంగా చెప్పండి. అంత పులస్య బ్రహ్మ ఇలా ప్రారంభించాడు. నారద, అంతర్ధానమైన వెంటనే వామనుడు తన మరుగుజ్జు రూపం వదిలిపెట్టి నిజరూపంతో గరుడారూఢుడై దేవతలకు ఆవాసమైన బ్రహ్మ సదనానికి వెళ్ళాడు. అవ్యయుడగు ఆ బ్రహ్మ వాసుదేవాగమనం చూసి లేచి ప్రేమతో ఎదురేగి ఆలింగనం చేసుకుని లోనికి గొనివచ్చి విద్యుక్తంగా పూజించి బహుకాలం తర్వాత వచ్చిన కారణమేమని అడిగాడు. అందుకు ఆ జగత్పతి దేవతలకు వారు క్రతుభాగాలు ఇప్పించుటకై బలిని బంధించి మహత్కార్యం గావించానని చెప్పగా ఆ కమలాసనుడు సంతోషించి బలిబంధనం ఎలా గావించారో ఆ వివరాలు నాకు చూపి అనుగ్రహించండి అని అర్థించాడు. అంతటా ఆ గరుడధ్వజుడు సర్వదేవతామయమైన ఆ విశ్వరూపాన్ని లఘు ప్రమాణంతో బ్రహ్మకు చూపించాడు. 10,000 యోజనాల పొడవు, వెడల్పు, ఎత్తుతో వ్యాపించి నిలిచిన ఆ పుండరీకాక్షుణ్ణి చూసి విధాత భక్తి నమ్రుడై ప్రణమిల్లాడు. చాలాసేపు అలా సాగిలబడి ఆహా ఆహాహా అంటూ లేచి ఆ పద్మజుడు చేతులు జోడించుకుని మహాదేవుని స్తోత్రం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.